ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సువార్త మనం వినే అవకాశం ఈ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. మీకు ఈ సత్య సువార్తను ప్రకటించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు గాను నేను దేవునికి నిండైన కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఐ నో వాట్ ఐ యామ్. స్నేహితులారా, నేనేం పెద్ద గొప్ప ఏమి కాదండి బాబు. నేను ఒక చాలా సామాన్యుడిని. సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో దేవుని యొక్క సేవా పరిచర్య చేసుకుంటూ ఇలాగున ఈ సత్య సువార్తని యావత్ లోకానికి ప్రకటించడానికైనటువంటి ఒక ఆశయంతో ముందుకు వెళుతుంటే దేవుడు తలుపు తెరిచాడు, దేవుడు ద్వారం తెరిచాడు. మీ కొరకు ఈ ఛానల్లో ఈ సత్య సువార్తని ప్రకటించేటువంటి ఒక భాగ్యం నా దేవుడు నాకు అనుగ్రహించినాడు. కేవలం ఇది దేవుని యొక్క కృప, కేవలం ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ దేవుడు ఉద్దేశించాడు నేను మీ ముందుకి ఈ యొక్క ఛానల్లో ఎలాగనొచ్చి ఈ సత్య సువార్తని నేను ప్రకటించగలుగుతున్నా. నేను ఈ మధ్య వింటూ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనకి ఉపయోగకరమైన రీతిలో, మనకు ప్రయోజనకరమైన రీతిలో, మనకి వినసొంపుగా ఉండేటువంటి ఒక రీతిలో మేము బోధకులమైనటువంటి మేము సువార్తని మేము ప్రకటిస్తూ ఉన్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను. ఏది కావాలంటే అది అడగండి. మీకు డబ్బులు కావాలా, దేవుణ్ణి అడగండి. మీకు ఆరోగ్యము కావాలా, దేవుణ్ణి అడగండి. ఒక మంచి ఇల్లు కావాలా, దేవుణ్ణి అడగండి. ఒక కారు కావాలా, దేవుణ్ణి అడగండి అంటూ ఇలాగున మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా చూడండి, నేను ఇలా 2 మాటలు చెప్పేసరికి మీకు ఎంత హాయిగా ఉందో. మీకు ఇది కావాలా, అది కావాలా అంటుంటే అవునండి బాబు మాకు ఇది కావాలండి, ఇది కావాలండి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్పే మాట మీరు శ్రద్ధగా విని ఇది అడిగేటువంటి ఒక విషయంలో కనుక మనం జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే అద్భుతం అండి. నిజమైన సత్యాన్ని మనం తెలుసుకుందామండి. బైబిల్ గ్రంథంలో నుండి నేను చదువుతున్నప్పుడు సడన్గా ఒక వచనం నా కళ్ళకు కనబడింది. షాక్ అయిపోయాను ఆ ఒక వచనం చదువుకునేసరికి. కీర్తనకారుడు తన యొక్క కీర్తనలో 27వ కీర్తనలో ఒక మాట ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. 27వ కీర్తన 4వ వచనములో ఉన్నటువంటి ఒక మాట ఏమని అంటూ ఉన్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. అడిగాను, వెతికాను. ఇది మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. స్వయాన యేసయ్యే చెప్పారు ఆ మాట. ఆయన అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను. ఏమడగాలి? ఇక్కడ కీర్తనకారుడు పాత నిబంధన గ్రంథములో ఎప్పుడో చాలా కాలం క్రితమే ఆయన ఒక విషయం అడుగుతున్నాడు, ఒక విషయాన్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఏమిటబ్బది? అది కనుక మనం గమనించినట్లయితే అంటాడు కదా, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. నేను ఆయన ఆలయములో ధ్యానించి ఆయన మందిరములో నివసించడానికి ఇది నేను అడుగుతున్నా, ఇది నేను వెతుకుతున్నా. ఏమండి, ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎంతమంది మీ నిజంగా దేవుని యొక్క సన్నిధానాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం? ఎంతమంది మీ నిజంగా నా జీవిత కాలమంతయు నేను దేవుని యొక్క మందిరములో నేను నివసింప కోరుచున్నాను అని చెప్పేసి అని ఒక ఆశయంతో మనం అడుగుతూ ఉన్నాం? నో, ఈ రోజుల్లో అవన్నీ వద్దులేండి. గుడికి మనం వెళ్ళక్కర్లేదు, దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్ళక్కర్లేదు, ఆయన ప్రసన్నతను మనం వెతకక్కర్లేదు, ఆయన యొక్క సన్నిధిని మనం వెతకక్కర్లేదు. కానీ మనకు మాత్రం వచ్చేయాలి ఇంకా లాభాలు కదా. ఎంత తప్పండి ఇది! ఎంత పొరపాటుగా ఆలోచిస్తున్నామండి. దేవుని యొక్క మాటను కాదని, దేవుని యొక్క మాట ప్రకారం కాకుండా మనం కోరుకునేది ఏమంటామంటే, నాకు ప్రార్థన చేసేయండి అయ్య గారు, మాకు వెంటనే ఇలా జరిగిపోవాలి. ఒక్కొక్కసారి ఈ ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, ఫోన్లో మా కొరకు ఇలా ప్రార్థన చేసేయండి, మాకు డబ్బులు కావాలి ప్రార్థన చేసేయండి, మాకు ఇల్లు కావాలి ప్రార్థన చేసేయండి,
మాకు ఇంట్లో పలానా కార్యం జరగాలి, వీడి పెళ్లి జరగాలి, లేకపోతే బిడ్డలకు ఉద్యోగం వచ్చేయాలి, ప్రార్థన చేసేయండి. వాళ్ళ కోరికని మాకు తెలియజెప్తూ ఇది చేసేయండి అంటారు. ఒకవేళ ఈలోగా మనం మాట్లాడుతామా దేవుని నమ్ముకున్నామండి, మీరు ప్రార్థన చేయండి అంటారు. ఒక్కొక్కసారి ప్రార్థన చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ యొక్క స్వార్థంగా ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా పెట్టండి, మీరు ప్రతిరోజు ప్రార్థనలు కూడా పెట్టండి, వీళ్ళ గురించి నేను ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూ ఉండాలి. ఇది ఎక్కడో పొరపాటు జరిగిపోయిందండి, ఎక్కడో ఏదో తేడా పలికేసిందండి. ఈరోజు మానవ జీవితం ఏమైపోయిందంటే, ఏదో కావాలనే తపన, ఏదో సంపాదించాలనేటువంటి ఒక ఆశ, ఏదేదో కలిగి ఉండాలనేటువంటి ఒక ఆలోచన. అందుకొరకు మళ్ళీ బైబిల్లో ఉన్న మాటలే మనం తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే, అడగడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగండి మీకు ఎందుకు. అరే ఒక్కొక్కసారి బోధకులంగా నాలాంటి బోధకులైనటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు కూడా నేను వింటూనంటే ఎక్కడో బాధ అవుతూ ఉన్నటువంటి ఒక విషయం, ఎక్కడో నా గుండెలో మండుతున్నటువంటి ఒక విషయం. ఏంటి ప్రభా, మేము కూడా చెప్తున్నటువంటిది అడగటువంటి డబ్బుల కొరకైనా మేము అడగాల్సింది, అడగటువంటి ఆరోగ్యము కొరకైనా. నేను కాదనట్లే, ఇది మీకు డబ్బులు అవసరం ఉంది, అది కరెక్టే, మీకు ఆరోగ్యం కావలసినటువంటి అవసరత మీకు ఉంది, నేను కాదనట్లేదు. బహుశా మీకు ఒక ఇల్లు కావాలి, బ్యాడ్లీ నీడెడ్, మీకు అది చాలా అవసరత అనేటువంటిది ఉంది మీకు. లేదా ఒక వెహికల్ లేదు, మీకు ఒక వెహికల్ అనేటువంటిది కావాలి, నేను అడగట్లే. నేను నేర్చుకున్న మాట ఏమంటానంటే, ఇవన్నీ మనం అడగకుండానే మనకి కావాలని మన పరలోకపు తండ్రికి తెలియరండి. ఫ్రెండ్స్, సత్యం తెలిస్తే అసలుకి మనం టైం వేస్ట్ చేసుకోమండి ఇలాంటి వాటిని అడగటం గురించి. తెలియక, సత్యం తెలియక మనం ఏం చేస్తున్నామంటే, దేవా నాకు కారు లేదు, కారు ఈయనైనా రోజు ఇంకా అదే ప్రార్థన, ఇంకొక మాట అనేటువంటిది లేదు. అరే నేనంటాను, గివ్ థ్యాంక్స్ అంటుంది లాడు బ్రదరు. నీ కారు కావాల్సింది తండ్రి, నీ యొక్క పరలోకపు తండ్రి అయినా నీకేది కావాలో ఆయనకు తెలుసు. అవన్నీ నీకు అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నారు. ఆయన నీకు కారు అనుగ్రహిస్తున్నారు, నువ్వు థ్యాంక్స్ చెప్పు. నేను చాలా కాలం ఎదురు చూస్తూ వచ్చిన దేవుడు నన్ను గద్దిస్తూ వచ్చినాడు. ఒకానొక టైంలో చాలా సంవత్సరాల క్రితమే, దాదాపు, ప్రభా ఏంటైనా ఏ వెహికల్ లేకుండా నేను ఎట్లా ఉన్నాను, ఎలాగైనా నువ్వు నాకు అడుగుడి ఇవ్వబడి అని చెప్పావు కదా, అడిగితే ఇస్తానని చెప్పావు కదా, మీకు ఏది ఇష్టమో అడగండి అని చెప్పావు కదా, నాయనా ఒక కారు లేకుండా ఉన్నాను కనుక నాకు ఒక కారునైనా అని చెప్పేసి అనుకొని నేను నా గదిలో ప్రార్థన చేసుకున్నా. ఆ సాయంకాలం నేను మీటింగ్లో తర్జుమా చేయడానికి వెళ్ళేసరికి ఆ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు నాకు బుద్ధి వచ్చింది. ఒకటి కొట్టినట్టు అనిపించింది, చెంప మీద ఒకటి వాయించినట్టు అనిపించింది. మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకే తాపత్రయపడుతుంటాం. సమయం అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి మనం అడుక్కుంటంలో మనం నిమగ్నం అయిపోతున్నాం, వృధా చేసేసుకున్నాం. ఇలా సూటిగా అనమాట దేవుడు నాతో మాట్లాడింది. ఆ రోజు తిరిగి మళ్ళీ నా రూమ్కి వెళ్ళిన వెంటనే నేను దేవుని దగ్గర మొరపెట్టుకుని చెప్పి, ఐఎమ్ సారీ ప్రభా, ఇక మీదట నాకు ఒకవేళ కారు అవసరం ఉన్నా, లేక నాకు ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నా దాని గురించి అంటూ నేను అడగను, నీకు స్తుతులే నేను చెల్లించుకుంటా. ఆ రోజు నుంచి స్తుతించుకున్నానండి. ఒక్కొక్కసారి మధ్యలో మనస్సు గనుక, మధ్యలో మానవ మనస్సు గనుక, ఇంకా కారు రాలేదేంటి ప్రభా, ఎవరైనా ఇస్తారని అనుకున్నాను ప్రభా, ఎవరైనా సహాయపడతారని అనుకున్నాను ప్రభా, ఎవరైనా కారు గిఫ్ట్ ఇస్తారని అనుకున్నాను. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుంటారు, ఈ కారు గిఫ్ట్ అండి, మా యొక్క సంఘస్థులు పలానా వాళ్ళు ఇచ్చారండి, ఈ కారు గిఫ్ట్ అండి, ఇదిగో పలానా బ్రదరు నా యొక్క టీవీ ప్రోగ్రాం చూసి ఆయన ప్రేరేపించబడి స్పాన్సర్ చేసి కొనిచ్చాడండి, ఇంతకు ముందున్న కారు ఇచ్చేసానండి, దాన్ని నేను అమ్మేశానండి, ఇప్పుడు ఇంకో కొత్త కారు తీసుకున్నానండి, ఇట్లా చెప్తానంటే నేను అనుకున్నాను, ప్రభా ఏనైనా నేను కూడా ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నాను కదా నైనా, ఇన్ని వేల రూపాయలు నేను ఖర్చు పెట్టి నీ సువార్తని, ఈ సత్య సువార్తగా నేను ప్రకటిస్తున్నాను కదా నైనా, ఎవరికైనా ఒక్కరికి ప్రేరేపణ కలగదా అని మధ్యలో అనిపించేది. వెంటనే దేవుడు తిడుతున్నాడు, కొడుతున్నాడు, రే జాగ్రత్త, నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాను. చివరికి గడిచిన మే మాసంలో ఇంకా దేవుడు నా దగ్గర ఇచ్చినటువంటి నాకు సంఘ బిడ్డలు ఇచ్చినటువంటి ఒక కానుక టోటల్గా కలుపుకొని ఒక 2 లక్షలు నేను తీసుకొని దాని చేతిలో పట్టుకొని నేను నాకు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో చెప్పాయా, ఇది ఇస్తున్నా, మిగతాది ఫైనాన్స్ చేయడానికి నెల నేను తీసుకొని తీర్చుకోవడానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పేసి ఎవరి మీద ఆధారపడినక్కర్లేకుండా నా దేవుడు నాకు ఆ 2 లక్షలైనా ఆ దేవుడు నాకు అనుగ్రహించిన తప్పితే నా శక్తి కాదు,
నేను ఆ 2 లక్షలు కూడా చేతిలో పెట్టుకోగలిగినంతటి అంత సొమ్ము కలిగినటువంటి ఒక వ్యక్తిని కాను, నాకు తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అంత 2 లక్షలు ఉంటే 2 నెలలు పైబడి నేను సువార్తని వివిధమైన ఛానల్స్లో ప్రకటించుకుంటే ఖర్చు పెట్టేసుకుంటా 2 లక్షలు ఉంటే కనుక. సో ఎలా అనుగ్రహించాడో నాకు తెలియదు. కానీ ఆ నెలలో ఆయన ఇచ్చినటువంటి ఒక ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి నేను అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి ఆఫీసులో పెట్టి నేను ఒక కారు తీసుకొని వచ్చినప్పుడు ఈరోజు నేను దేవుని స్తుతించుకుంటున్నా. ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించినటువంటిది అది చిన్నది కాదు, అది పెద్ద కారు కూడా కాదు, మరీ సామాన్యమైనటువంటిది కాదు, అయితే అసమానమైనటువంటి మరీ అధికమైనటువంటి రీతిగా ఉండినటువంటి కారు కూడా కాదు. నాకు సరిపడింది, నేను డ్రైవ్ చేసుకోగలిగింది, అలాగే నేను సులువుగా నేను వెళ్ళగలిగింది, చక్కగా సురక్షితంగా నేను ప్రయాణం చేయగలిగిన ఒక మంచి కారు నా దేవుడు నాకు ఇచ్చాడు. ఇట్ వాజ్ గాడ్స్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే సో దట్ ద కార్ వుడ్ కమ్ టు మీ. ఆ కారు నా దగ్గరికి రావడానికి 2018 మే నెల కొరకు దేవుడు సిద్ధం చేశాడు. ఎప్పటి నుంచో నేను ఒకవేళ టెన్షన్ పడితే దానివల్ల ప్రయోజనం ఏముంది? అయితే నేను చేయాల్సిన పని ఏంటంటే దేవునికి స్తుతులే చెల్లించాలి. నేను ఊహించకుండానేనండి సామర్లకోటలో దేవుడు మాకు ఒక మంచి గృహాన్ని ఇచ్చినాడు. నేను కట్టుకోగలిగినంత స్తోమత నా దగ్గర లేదు. దాదాపు 10 సంవత్సరాలు పైబడి సంవత్సరం ఏదో కొంచెం చిన్న కార్యక్రమం అలా చేస్తూ నిజానికి దేవుని కృపచేతి ఈరోజు గుండెమే చేసుకొని నేను చెప్పగలిగినటువంటి మాట ఏదంటాను కదా, అప్పు అనేటువంటిది లేకుండా దేవుడు యొక్క గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. నా దృష్టిలో నేనంటాను దేవుడు ఇస్తాడు కాదు స్నేహితులరా, మీకు కావలసిన గృహము దేవుడు ఇచ్చి ఉన్నాడు, మీకు కావలసిన ఒక వాహనము దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఒక చిన్నోడిని ఐ నో వాట్ ఐ యామ్, నేనేంటో నాకు తెలుసు. అలాంటి నా జీవితంలో దేవుడు నాకు ఒక కారు ఇవ్వగలేదు. ఈరోజు నేనంటాను మీకు కావలిస్తే కారు ఇవ్వలేడా? దేవుడు మీకు కావలసిన వాహనాన్ని ఇవ్వలేడా? ఒక చిన్న బైక్ కొనుక్కోవాలనుకుంటే, ఒక స్కూటీ కొనుక్కోవాలనుకుంటే బహుశా మీ శక్తికి మించినటువంటిది అది. కానీ ఈరోజు నేను చెప్తా, శక్తికి మించిన దానిని దేవుడు ఇవ్వగలిగినటువంటి ఒక సమర్థుడు, సమస్తము సాధ్యమే. కానీ అడుక్కోవద్దు. నేను ఈరోజు నేర్పిస్తున్న మాట అది, అడుక్కోవద్దు. మనం అడిగితే మనం దేని గురించి అడగాలంటే, దేవా నీ సన్నిధిలో నేను ఉండాలి నాయనా, నీ మందిర ఆవరణములో నేను ఉండాలి నాయనా, నా జీవిత కాలమంతా కూడా నేను ఒకే ఒక్క వరం అడుగుతూ ఉన్నా, అదేంటంటే నీ సన్నిధిలో నన్ను ఉంచు నాయనా, నీ ఆలయంలో నన్ను ఉంచు నాయనా, నీ మందిరంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి నాయనా, నీ సన్నిధిలోనికి నన్ను తీసుకుని వెళ్ళాను. ఐ వాంట్ టు బి దేర్ ఇన్ యువర్ ప్రెజెన్స్. మన వాళ్ళు చెప్పేటప్పుడు భలే విచిత్రంగా ఉంటాయండి. అయ్యో ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, సైతన్ గడు నన్ను గుడికి రానివ్వట్లేదండి అంటారా? తేరగా దొరికాడు సైతన్ గాడు ఆయన తిట్టుకోవడానికి, సైతన్ గాడు మీద నింద వేసేయడానికి. రాకుండా ఎగ్గొట్టింది మీరు. పాస్టర్ గారు అడిగితే మాత్రం మీరు చెప్తున్న మాట ఏంటంటే మళ్ళీ సైతన్ గాడు మిమ్మల్ని రానివ్వలేదని చెప్పేసి అని అంటారు. నో, సైతన్ గాడికి అంత సీన్ లేదు. మిమ్మల్ని రానివ్వకుండా చేసేటంతటి శక్తి బలము వాడికి లేదు. వాడు మిమ్మల్ని ఆపగలిగినంత శక్తి బలం వాడికి లేదు. మీ అంతటి మీరే, నా అంతటి నేనే, మనంతటి మనమే. మనం మిగతా ఏవేవో అడుక్కుంటాము, నీ మందిరానికి వెళ్ళడానికి నాకు సహాయపడు ప్రభు అని చెప్పేసి మనం అడుక్కుంటలే. అందుకని మనం ఏం చేస్తున్నామంటే సరిగ్గా ఆదివారం నాడే మనం బట్టలు కొనే కార్యక్రమం పెట్టుకుంటాం. సరిగ్గా ఆదివారం నాడే చుట్టాల ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకొని మనం వెళ్ళి నా చుట్టాలని గుడికి వెళ్ళనేమో మనం గుడికి వెళ్ళకుండా మానేస్తాం. నేను మాత్రం చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతానండి. ఇజ్రాయెల్ దేశానికి నేను వెళుతూ వచ్చాను, చాలాసార్లు వెళ్ళాను. ఇప్పటికే దాదాపు 38-39 సార్లు పైనే నేను వెళ్ళినటువంటిది. కానీ ఇజ్రాయెల్ దేశంలో కూడా నా రోషం ఏమంటారంటే, ప్రతిరోజు మార్నింగ్ దేవుని సన్నిధిని వెతుకుతా నేను. ప్రతిరోజు మార్నింగ్ ఒకవేళ ఎలాంటి ఆటంకాలు వచ్చినా, టైం ఆటంకం వచ్చినా, పెద్దల ఆటంకాలు వచ్చినా, లేకపోతే గైడ్ల ఆటంకాలు వచ్చినా, నేను అంటాను, అయ్యా నేను దైవ సేవకుడిని, మార్నింగ్ దేవుణ్ణి వెతకకుండా మాత్రం నేను ఉండను. నేను ఒకటి అడుగుతున్నా, ప్రతిరోజు ఉదయం కనీసం ఒక అర్ధ గంట నేను దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, నేను దేవునితో గడపాలి. అలాగనే ఒకరోజు ఆదివారం వస్తుంది. ఆదివారం వచ్చినప్పుడు కూడా ఊరంతా తిరుగుతూ, దేశమంతా తిరుగుతూ వాటిలో చూడడం కంటే నా దేవుణ్ణి చూడడానికి అనేటువంటి రీతిగా ఆరాధన కొరకు అంటాను. నాతో వచ్చినటువంటి వాళ్ళందరితో చెప్తాను, నాయనా ఈరోజు ఆదివారం
రోషము కలిగి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ దేవతలను దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు కదా. అలాంటప్పుడు మనము కూడా మన యొక్క దేవుడిని మనం ఆరాధించేటువంటి సమయం కదా ఆదివారం. కనుక ఎక్కడైనా ఒక చోటుండి మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఏదో ఉదయకాలం తెల్లవారుజామున వచ్చేద్దాం రండి, ఒక గంట సేపు దేవుణ్ణి ఆరాధించుకుందాం రండి. లేదు, ఒకవేళ పొద్దుటంతా మనం తిరిగేసి పగలంతా తిరిగేసి ఆ సాయంకాలానికి మనం చేరుకున్న తర్వాత ఆ సాయంకాలమైనా ఆరాధన పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం రండి. ఆయన ఆలయంలోనికి వెళదాం. ఒక్కొక్కసారి మాకు బార్ ఉంటుంది చూసారా, మద్యపానం సేవించేటువంటి ఒక బార్. ఆ హోటల్స్లోని మేము బయట దేశాలు తీసుకుని వెళ్ళినప్పుడు అదే ఖాళీగా ఉంటుంది. ఆ బార్లోనికి వెళ్ళి మొట్టమొదటిగా దురాత్మ శక్తులన్నింటినీ నేను బంధిస్తా. ప్రభువా, ఇక్కడ ఏ ఇతరమైనటువంటి దేవతలు కానీ, ఏ ఇతరమైనటువంటి విగ్రహ సంబంధించింది కానీ, ఏ ఇతరమైనటువంటి విషయాలు కానీ ఇక్కడ ఉన్నట్లయితే వాటన్నిటినీ బంధించి ఇక్కడ నీ అట్మాస్ఫియర్ నేను విడుదల చేస్తున్నా. పరిశుద్ధాత్మ సన్నిధి స్థలంలోనికి దిగివచ్చునుగాక, దేవుని యొక్క సన్నిధి వచ్చునుగాక అని ప్రార్థన చేసి యేసు రక్తాన్ని ప్రోక్షించి అక్కడ మేము ఆరాధిస్తేనండి ఓ ప్రక్కనే బార్ సంబంధించిన సూచనలు ఉంటాయి, ఓ పక్కన మద్యపాన బాటిల్ సంబంధించిన సూచనలు కనబడుతూ ఉంటాయి, ఓ ప్రక్కన బార్ కనుక వేరే బొమ్మలు అక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ వీ డోంట్ లుక్ ఎట్ దామ్. వాటిని మేము చూడం, అక్కడ యేసు ప్రభునే మేము చూస్తాం. ఎంత ఆనందం తెలుసండి. బాగా ఎంజాయ్ అండి బాబు. ఎంగాను నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళినప్పుడల్లా, నేను బయట దేశానికి వెళ్ళినప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంతేనండి. ఆదివారం నాడు ప్రయాణం అనేది ససేమరా నేను పెట్టుకోను. ఒకవేళ ప్రయాణం చేసుకోవాల్సి వస్తే ఆరాధన అనంతరమే తప్ప ఆరాధన లేకుండా చేసి ప్రయాణం చేసేటువంటి ఒక విధానాన్ని పెట్టుకోను. ఒకవేళ ఆ ఆరాధన సమయం ఆదివారం అనేటువంటిది ట్రైన్లో వెళ్ళవలసిన పరిస్థితి వస్తే నేను, నా భార్య కానీ లేక నాతో పాటు ఎవరున్నా, ఒకవేళ ఎవరు అక్కడ దేవుని బిడ్డలైనటువంటి వారు లేకపోయినా నేను ఒక్కడినే నా మనసులో ఆరాధించుకుంటా ఉంటాను. దేవానికి స్తోత్రం నాయనా, నీ సన్నిధి నేను అనుభవిస్తున్నాను నాయనా. ఈ రైలు బండిలో నాయన ప్రయాణంలో నీ సన్నిధి నేను అనుభవిస్తున్నాను అనుకొని అలాగున్న నా దేవుణ్ణి నేను స్తుతించుకుంటూ అదే ఒక్క వరం నేను అడుగుతున్నా. ఫ్రెండ్స్, మరి మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరేం అడుగుతున్నారు నాయన? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు దేని కొరకు అడుగుతున్నారు? మీరు దేనిని వెతుకుతూ ఉన్నారు? ఆదివారం వచ్చేసరికి పిక్నిక్కి వెళ్దామని ఎదుగుతున్నారా? ఆదివారం వచ్చేసరికి బయట క్యాంప్కి వెళ్దామని ఎదుగుతున్నారా? ఏదైనా ఊరు వెళ్దాము, మమ్మీ ఏదైనా ఊరు వెళ్దాం, అమ్మ నాన్న ఏదైనా ఊరు వెళ్దాం నాన్న అని చెప్పేసి అని నాన్నని అమ్మని కూడా పేచి పెట్టి ఏదైనా ఊరు వెళ్ళడానికి చేస్తున్న పిల్లలు, ఒకవేళ పిల్లల యొక్క కోరికలు తీర్చాలి కనుక గుడి మానేసి మనం వెళ్దాంలే రెండ్రా అని చెప్పేసి అని ఒకవేళ తీసుకుని వెళ్ళడానికి అయినటువంటి రీతిగా ఉన్నారేమో. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో చెప్తున్నాను స్నేహితులారా, ప్రతి ఆదివారం అది దేవునిది. మన దేవునికి ఆ దినం అప్పగించేయాలి. ఆ రోజు దేవుని యొక్క సన్నిధినే మనం వెతకాలి, దేవునినే మనం వెతకాలి. అంతకు మించి ఇంకోటి ఉండకూడదు. అడిగితే దేవుని యొక్క సన్నిధిలో ఉండటం కొరకు అడగాలి, వెతికితే దేవుని యొక్క సన్నిధినే మనం వెతకాలి. కీర్తనకారుడు అంటున్నాడు, ఒక్క వరం నేను అడుగుతున్నా, ఒక్క విషయాన్ని నేను వెతుకుతూ ఉన్నా. అదేంటనంటే ఆయన యొక్క ప్రసన్నత, ఆయన ఆలయంలో ఆయన యొక్క కృపను ధ్యానించడానికి అన్నట్టుగా ఆయన ఆలయాన్ని నేను వెతుకుతున్నా, ఆయన మందిరాన్ని నేను వెతుకుతున్నా. బెటర్ యు గో టు ద చర్చ్. బ్రదర్, మీకే నేను చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని యొక్క ఆలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అమ్మా, సిస్టర్ గారు, మీకు కూడా చెప్తున్నాను రా, మనం అందరం దేవుని ఆలయానికి వెళ్ళాలమ్మా. బహుశా మనం ఇంతకు మునుపు మన యొక్క జీవితంలో ఒకవేళ ఆలయాన్ని నిర్లక్ష్యం చేసేసామేమో, ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఉన్నానేమో. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన సంఘం విషయంలో కూడా నేను చెప్తానండి, దాదాపు 25-30 సంవత్సరాలు పైబడి అనుకుంటాను ఈ రోజు వరకు కూడా ఏ రోజు తెల్లవారుజాము ప్రార్థన లేకుండా అనేటువంటిది లేదు నా చర్చిలో. దేవుడు నాకు అప్పగించిన బిడ్డల్ని నేను ప్రోత్సహించినప్పుడు ఒక్కొక్కసారి 10 మంది రావచ్చు, ఒక్కొక్కసారి 50 మంది రావచ్చు, ఒక్కొక్కసారి 100 మంది పైగా రావచ్చు. తెల్లవారుజామున 4:30 ప్రాంతాలకి వాళ్ళు గుళ్ళోకి వచ్చేస్తూ ఉంటారు. 5 నుంచి 5:30 వరకు ఒక పాట పాడుకొని, ఒక ప్రార్థన చేసుకొని, ఒక దేవుని యొక్క వాక్యపు వాగ్దానం అనేటువంటిది వారితో పంచుకొని, వారిని దీవించి వారిని మరలా తిరిగి నేను పంపిస్తూ ఉంటాను. ఒక్కొక్క పర్యాయం ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే కూడా ఆ తెల్లవారుజాము ప్రార్థన అనంతరమే సాక్ష్యం చెప్పడానికి కూడా అవకాశం ఇస్తూ ఉంటా. వారు దేవునిని మహిమపరుచున్నట్లుగా వారిని నేను ప్రోత్సహిస్తూ ఉంటా. ఎంచేతనంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి కొరకు మనం అడుగుతామో, నా ప్రియ స్నేహితులారా, హీ డస్ మిరకల్స్ అండి బాబాయ్ గారు.
అద్భుతాలే ఆయన చేస్తూ ఉంటాడు. ఐ థింక్ జస్ట్ 2 days క్రితం అనుకుంటా ఒక కుమార్తె నాతో మాట్లాడుతోంది, డాడీ గారు నా భర్త ఆయన రిక్షా తొక్కుతూ ఉంటారు, ఆ యొక్క రిక్షాని తీసుకుని వెళ్ళి సాధారణంగా ఒక చెట్టు కింద పెడుతూ ఉంటారు రాత్రిపూట. కానీ గడిచిన రాత్రి ఆయన చెట్టు కింద పెట్టవలసింది పోయి ఆయన చెట్టు కింద కాకుండా పక్కనే కూడా పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు పెట్టాడో ఆయనకి తెలియదు. ఎప్పుడూ పెట్టనటువంటి ఒక చోట ఈ రిక్షాని తీసుకుని వెళ్ళి ఆయన పెట్టి ఇంటికి వచ్చాడు. పొద్దుడు లేచి చూడబోయేసరికి ఆ చెట్టు విరిగిపోయి ఆ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు ఒకవేళ అక్కడే గనక మా రిక్షా పెట్టి ఉంటే రిక్షా తుక్కు అయిపోయి ఉండేది. ఇక మా జీవితానికి మాకు ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా అయిపోయింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నేను ప్రతిరోజు అంత దూరం నుండి వస్తున్నందు చేత నన్ను జ్ఞాపకం చేసుకొని నా దేవుడు చేసిన కార్యం అని అంటూ ఆమె దేవుని స్తుతించినారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నా ప్రియ స్నేహితులరా, అడిగితే గనక ఒక్క విషయం అడగండి, ఒక్క వరం అడగండి. దేవా, నీ మందిరంలో నేను ఉంటా, నీ ఆలయంలో నేను ఉంటా, నీ మందిరానికే నేను వస్తా. ఒకవేళ ఏదైనా వెతికితే ఆయన మందిరాన్నే వెతకండి, ఆయన మందిరము కొరకే రండి. ఆ దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. హన్నా అనేటువంటి ఒక స్త్రీని గురించినటువంటి ఒక విషయంలో మనం ఆలోచన చేస్తే, తన భర్త దగ్గర ఎంతో గారాభం పొందినటువంటి ఆమె, ఎంతో ప్రేమ ఆప్యాయతలను పొందుకున్నటువంటి ఆమె, తన భర్త తనకున్నటువంటి మరి ఒక భార్య ఉంటే ఆమె కంటే కూడా ఎక్కువ ఈమెనే ప్రేమిస్తూ వచ్చినాడు. కానీ ఈమెకు ఒక లోటు ఉంది, అదేంటనంటే పిల్లలు లేరు. తనకు తోటి సహోదరి మరి ఒక ఆమె ఉంది, ఆమెకు పిల్లలు పుడుతూ వచ్చినారు. ఆమె ఏడిపిస్తూ వచ్చింది, ఆమె బాధిస్తూ వచ్చింది, ఆమె హేళన చేస్తూ వచ్చింది. నువ్వు పిల్లలు లేని దానివి, నా భర్త చూడు ఆయన నన్నెంత ప్రేమిస్తున్నాడు, ఒక్కొక్క పిల్లలకి ఎంతెంత కానుకిచ్చి దేవాలయానికి పంపిస్తున్నాడు, ఒక్కొక్కరి కొరకు ఎంతెంత వాటా మా కొరకు ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ఆవిడ అంటూ ఉండంటే పాప ఈవిడ మనస్సు చివుకుమంటూ ఉంది, ఈవిడ మనస్సు బాధపడుతూ ఉంది. చివరకు ఒక్కొక్క సమయంలో ఆవిడ ఏం చేసిందంటే తన భర్తతో పాటు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు వేదనంతా వెళ్ళగక్కుకుంది, తన దుఃఖమంతా అక్కడ వెళ్ళగక్కుకుంది. నేను ఆ విషయాలు చదువుతూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి అధ్యాయంలో ఆ మాటలు చదువుకున్నప్పుడు ఏముంటుంది అంటే, భర్తతో ఆ విషయం చెప్పలే, భర్త ప్రేమించేటువంటి ఒక భర్త, మంచి భర్తను దేవుడు ఇచ్చి ఉన్నాడు. తోటి స్త్రీగా ఉండినటువంటి తన యొక్క సహోదరి ఏడిపిస్తూ వచ్చినటువంటి ఆమె, హేళన చేస్తూ వచ్చినటువంటి ఆమెకి రిటాలియేషన్గా ఆమెను ఎదురు తిట్టేసి ఆమె మీద గొడవ పెట్టేసుకొని ఆమె మీద దెబ్బలాట పెట్టేసుకొని అలాగ కూడా లేదు. పోనీ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు కుర్చీలో కూర్చున్నాడు, ఆ దైవజనుడు కూడా ఏమీ చెప్పలేదు, ఆ దైవజనుడితో కూడా తన యొక్క వేదన దుఃఖాన్ని పంచుకోలేదు. కానీ ఆమె మందిరమును వెతికి ఆ మందిరంలోనికి వెళ్ళింది. ఆ మందిరంలోనికి వెళ్ళి అక్కడ దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఆ మందిరంలో ఉన్న దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క దుఃఖమంతా వెళ్ళగక్కుకుంటూ వచ్చింది, తన వేదనంతా వెళ్ళగక్కుకుంటూ వచ్చింది. చివరికి ఆ దైవజనుడు ఆమెను చూచినప్పుడు అనుకున్నాడు కదా, ఇవిడేట్రా పొద్దుటే మందు కొట్టేసి వచ్చినట్టుంది, ఇలా మందు కొట్టి వచ్చి గుళ్ళకే రావాలని అనుకొని దగ్గరికి వెళ్ళి కూడా కోపడతాడు. అమ్మ, పొద్దుటే నువ్వు ఎలాగున్నా మందు కొట్టి రావడం నీకు సమంజసమేనా? దేవాలయంలోనికి రావడం అది కూడా నీ పెదవులు కదులుతున్నాయి, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేకపోతే ఏమంటున్నావో నాకేమాత్రం కూడా వినబట్లేదంటే ఆవిడ చెప్తుంది, నాయనా, నేను మందు కొట్టి రాలేదు, నేను మద్యపానం సేవించి రాలేదు, నా హృదయంలో ఉన్న వేదనంతా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి నేను కుమ్మరించుకుంటున్నా, ఒక్క వరము నేను అడిగి ఉన్నా, అది నా దేవుడి యొక్క మందిరంలో నాకు అనుగ్రహిస్తున్నాడన్న నమ్మకంతో వచ్చి నా హృదయం అంతా వెళ్ళగక్కుకున్నానంటే అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, అమ్మ అయితే వెళ్ళు, నువ్వు అడిగినటువంటిది, నువ్వు ఏదైతే దేవుని దగ్గర నువ్వు కోరుకొని ఉన్నావో అది దేవుని యొక్క. హి డిడ్ంట్ నో దట్ షీ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద చిల్డ్రన్. పిల్లల కొరకు తను అడుగుతుంది, పిల్లల కొరకు తను ఆశ కలిగిందన్న విషయం తెలీదు. కానీ మందిరములోనికి వచ్చింది, మందిరమును కోరుకుంది, ఆ మందిరములో తను చెప్పుకుంది, దైవజనుడు కాదు, తను ప్రేమించే భర్త కాదు, నేను ఆ మందిరంలోనికి వెళ్తాను అనుకుంది. దేవుడు తన యొక్క దుఃఖాన్ని తీసివేసినాడు, తన యొక్క వేదనంతా తీసివేసినాడు, తన కన్నీరంతా తీసివేసినాడు, తుడిచివేసినాడు. ఇంటికి వెళ్ళేసరికి తన దుఃఖముఖిగా నుండుట మానేను అనేటువంటి ఒక మాట ఇది అక్కడ బైబిల్లో కనబడుతుంది. తాను దుఃఖముఖిగా నుండుట మానేను, దుఃఖముతో ఉండడం మానేసిందండి. ఇక వేదన అనేటువంటి తొలగిపోయిందండి, ఇక బాధలు అనేటువంటి తొలగిపోయినండి. ఎలాంటి వ్యతిరేకతలు ఇంట్లో ఎదురైనా, ఎలాంటి నిందలు ఇంట్లో ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఇంట్లో ఎదురైనా అవన్నీ చూడలేదండి.
ఇక మందిరంలోనికి వెళ్ళింది కనుక హాయిగా ఉన్నది. అంతేనండి, సంవత్సర కాలంలో ఆమె దర్శించబడింది. ఎంత కాలం బిడ్డలు లేకుండా ఉందో కానీ వితిన్ దట్ ఇయర్ ఆమె గర్భవతి అవ్వడం, ఒక పిల్లోడిని కనడం, తన మీద ఉన్న నింద మత్స డాగు అది తీసివేయబడ్డం. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు ఆ బిడ్డ జీవితంలో, హన్నా జీవితంలో దేవుడు జరిగించింది. హన్నాకు చేసిన దేవుడు మీకు చేయడా? హన్నాను దీవించినటువంటి దేవుడు మిమ్మల్ని దీవించడా? ఒక్క వరం అడగండి. దేవా, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ మందిరంలోనికి రావాలి, నీ ఆలయంలోనికి వస్తాను నేను. అక్కడ ఎవరున్నారో చూడొద్దు సుమండి. అక్కడ ఒకవేళ దైవజనుడి మీద మీకు ఇష్టం లేకపోయినా కానీ దైవజనుడి వైపు చూడొద్దు. ఒక్కొక్కసారి మనవాళ్ళు చూస్తే ఏంటంటే అక్కడ వచ్చిన మనుషులను చూస్తూ ఉంటారు, అక్కడికి వచ్చిన స్పీకర్స్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఉండే పాదిరి గారి కంటే ఈరోజు గెస్ట్ స్పీకర్ వచ్చారంటే గెస్ట్ స్పీకర్ని చూస్తూ ఉంటారు. ఒకవేళ అందులో కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ డ్రెస్ మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఈ రంగు వేసుకున్నారు, వీళ్ళు నల్ల రంగు వేసుకున్నారు, సైతన్ గడ్ రంగు వేసుకున్నారు, వీళ్ళు ఎంత పెద్ద కలర్ఫుల్గా ఉండాలా, ఇంత జిగిల్మైనటువంటి ఒక కలర్ అవి చూస్తున్నారు. వాటి మీద మీరు కామెంట్ చేస్తున్నారు అంటే యు ఆర్ నాట్ లుకింగ్ అన్ టు జీసస్. ఈవెన్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి, ఆలయంలోనికి వెళ్ళి యేసు ప్రభువుని చూడడానికి బదులుగా మనం ఆ మనుషులు వేసుకున్న డ్రెస్సులను చూస్తే మనకు ఏం ఒరిగేది లేదండి. వాళ్ళని చూస్తే, మనుషులను చూస్తే మనకు లభించేది ఏమీ లేదండి. ఈరోజు చెప్తున్నా, మందిరంలోనికి వెళ్ళిన మనం ఆ మందిరంలో ఉన్న యేసు వైపు మనం చూద్దాం, ఆ మందిరంలో ఉన్న దేవుని వైపు మనం చూద్దాం. ఆ దేవాతి దేవుని మనం కోరుకున్న దానిని బట్టి మనం అడగక్కర్లేకుండా, మనం ఏమి చెప్పక్కర్లేకుండా, మనకేది కావాలో, మనకేది అవసరమో అవన్నీ అడగకుండానే ఇచ్చేటువంటి దేవుడు మీకు, మీ జీవితానికి దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు మీకు కావలసినటువంటి వాటిని మీరు అడగకుండానే దేవుడు మీకు ఇస్తున్నాడు. కానీ మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు వెతకాల్సింది ఏంటంటే, దేవా నీ సన్నిధి నేను అడుగుతున్నా, నీ ఉన్న చోటు నేను అడుగుతున్నా, నీ మందిరాన్ని నేను వెతుక్కుంటూ నీ మందిరంలోనికి నేను వస్తున్నానని చెప్పి ఆ మందిరంలోనికి వెళ్ళి ఆ దేవుని గుర్తించండి, దేవుణ్ణి ఆరాధించండి, ఆ దేవుణ్ణి సేవించండి. అద్భుతాలే మీరే చూద్దరు కానీ ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి. తండ్రి నీకు వందనాలు నాయనా. ఈ దినాన్ని ఈ బిడ్డలు ఈ నా మాటలు విన్నటువంటి వీరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నా. నిజమైన చాలా కాలంగా మేము ఏవేవో అడుగుతూ వచ్చినాం, మా పర్సనల్గా, మా వ్యక్తిగతంగా మాకు కావలసిన వాటిని, ఇహలోక సంబంధమైనటువంటి వాటిని మేము అడుగుతూ వచ్చినాం. క్షమించండి. ఇక మీదట వీటి కొరకు మేము అడగం, వీటి కొరకు మేము వెతకాం. నాయన ఇక మీదట నీ సన్నిధినే మేము వెతుకుతాం నాయన. నీ మందిరం కొరకు, నీ మందిరంలో నివసించుట కొరకే మేము అడుగుతాం నాయన. అలాగనే మేము తీర్మానం చేసుకున్న ప్రకారంగా ఎప్పుడైతే మేము నీ మందిరాన్ని విడవకుండా, ఒకవేళ తెల్లవారుజామునే కానివ్వండి, ఉపవాస ప్రార్థన దినమే కానివ్వండి, ఆల్ నైట్ ప్రేయరే కానివ్వండి, మరి ఏ ఇతరమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి కార్యక్రమాలే కానివ్వండి, చివరికి ఆదివారం నాడు మిమ్మల్ని ఆరాధించేటువంటి సమయమే కానివ్వండి, మీ సన్నిధిని మేము వెతుకుతున్నాం, మీ ఆలయాన్ని మేము వెతుకుతున్నాం నాయన. మీ ఆలయంలో ఉండుటం మేము కోరుకుంటాం నాయన. ఇంకా అవసరమైతే జీవిత కాలం అంతా కూడా మీ ఆలయంలో ఉండడానికి మేము కోరుకుంటాం. అలా ఉండుట వలన మీరు మాకు ఎన్నెన్నో మేలులు చేస్తున్నారు. మా కన్నీరు తొడబడింది, మాకు అద్భుతాలు జరిగినాయి, అసాధ్యమైనవి నువ్వు సాధ్యపరిచావు. ఆనాడు హన్నా విషయంలోనైనా నన్ను పిల్లలు కనలేని స్థితిలో ఉన్నటువంటి హన్నాకి 1 సంవత్సరంలో నువ్వు బిడ్డల్ని ఇచ్చినావు, కుమారుని ఇచ్చినావు, ఆ తర్వాత ఇంకా కుమార్తెలు కూడా నువ్వు ఇచ్చినావు. తండ్రి నీకు స్తోత్రాలు. అదే ప్రకారంగా ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీరి జీవితంలో కూడా నేను పలుకుతున్నా, నాజరుడైన యేసు నామములో వీరు అడగకుండానే వీరికి కావలసినవన్నీ వీరికి కలుగునుగాక. వీరు వెతకనక్కర్లేకుండానే వీరికి కావలసినవన్నీ వీరిని వెంటాడి వచ్చును గాక. ఎందుకనంటే వారు నీ మందిరము కొరకు ఆశపడి ఉన్నారు, వారు నీ సన్నిధిని వారు వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ నీ సన్నిధి ఉందా అని వెతికి అట్టి సన్నిధానంలోనికి వారు వెళుతున్నారు కనుక ఇక మీదట వారి అక్కర్లన్నీ తీర్చబడునుగాక, అద్భుతములు జరుగునుగాక, అసాధ్యమైనవి వీరికి సాధ్యపరచబడునుగాక. నీ నామానికి మహిమకరముగా ఈ బిడ్డలు నిలుచుదురుగాక. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ వీరిని ఈ కుటుంబాన్ని నేను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి మీరా ప్రభు సన్నిధిని వెతుకుతూ ఆయనకు సన్నిధి కొరకే అడుగుచున్న ప్రకారం మీ ప్రతి అక్కర తీర్చబడినట్లు మీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీ ప్రతి అవసరత తీర్చి ఉన్నారు, తీరుస్తారు కాదు. నా మాట జాగ్రత్తగా గమనించండి.
మీరు అడగకుండానే దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చిన్నారు. కారణం మీరు ఆయనను వెతుకుచున్నారు కనుక, మీరు ఆయన సన్నిధిని వెతుకుతున్నారు కనుక, ఒక్క వరం అడిగి ఆయన మందిరంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుక, ఆ దేవాతి దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములను దేవుడు చేస్తూనే ఉన్నాడు. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో కూడా మీరు పంచుకోవాలని ఆశపడితే నాకు ఒక ఉత్తరం ద్వారా లేక ఒక SMS ద్వారా, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు పంపించాలని కోరుతూ ఉన్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9840110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క ప్రతి అవసరతలు తీర్చే ఆ దేవదేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.